సామంత్ చనిపోయిన ముందు రోజు మీరు సామంత్ని కలిశారు కదా అని అడుగుతూ ఉంటాడు. కలిసాం అని అంటే అతనితో ఏం మాట్లాడారు, వార్నింగ్ గట్రా అలాంటివి ఇచ్చారా అనేది అడుగుతూ ఉంటాడు లాయర్ కావ్యతో. అలా అడిగేసరికి ఇచ్చాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. మరొకసారి ఇలాంటి పని చేస్తే అని చెప్పి కావ్య అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి చంపేస్తామన్నారు కదా అని అంటూ ఉంటాడు లాయర్. అలా అనేసరికి అయితే కావ్య అవును అని అయితే అనేస్తూ ఉంటుంది. ఆ మాటలకి రాజ్, అపర్ణ అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. అప్పు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక అపర్ణ వీళ్ళందరూ అయితే కావ్య చెప్పిన సాక్ష్యంతో అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇప్పుడు సుభాష్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక లాయర్ అయితే అందరిలో అతన్ని అప్పుడు చంపేస్తే అనుమానం వస్తుందని దారి కాచి మరీ చంపేశారు యువర్ ఆనర్. వీళ్ళు చంపేశాక శవం ఎలా మాయం చేయాలో తెలియక కారు డిక్కీలో వేసుకొని వెళ్ళిపోయారు. అది ఎలా మాయం చేయాలో తెలియక కారు డిక్కీలో ఉంచేశారు. తర్వాత రోజు మాయం చేద్దాం అనుకున్నారు. ఈ లోపలే పోలీసులు పట్టుకున్నారు. అందుకే ఇలా ఇరుక్కున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు లాయర్. అలా అనేసరికి కావ్య, రాజు వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. అన్నమ్మకే అయితే భలే ఇరుక్కున్నారు వీళ్ళు అని అయితే అలా చూస్తూ ఉంటుంది.